శబరిమలలో మహిళా భక్తురాలు మృతి చెందింది. అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరగడంతో దర్శనం కోసం వేచి ఉండే సమయం 10 గంటల వరకు పెరిగింది. దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్న 58 ఏళ్ల మహిళ స్పృహ కోల్పోయి ప్రాణాలు విడిచింది. మృతురాలు కోజికోడ్ జిల్లాలోని కోయిలాన్ వాసి. ఆమె మృతదేహాన్ని శబరిమల దేవస్థానం బోర్డు ఖర్చులతో అంబులెన్స్లో ఆమె స్వగ్రామానికి తరలిస్తోంది. శబరిమల దేవస్థానం తీరుపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భక్తుల రద్దీకి తగ్గట్లుగా ఏర్పాట్లు చేయకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఆలయంలో భక్తుల రద్దీ నిర్వహణ సరిగా లేదని దేవస్థానంపై మండిపడింది కేరళ హైకోర్టు. పరిస్థితి అదుపు చేయలేకపోతే విపత్తు తప్పదని హెచ్చరించింది. ఆలయం తెరిచిన 48 గంటల్లోనే దాదాపు 2 లక్షల మంది భక్తులు అయ్యప్ప ఆలయానికి చేరుకున్నారు. నిన్న రద్దీ మరీ విపరీతంగా ఉంది. చాలా మంది పిల్లలు కూడా వచ్చారు. భక్త జన సమూహాన్ని నియంత్రించేందుకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు పోలీసులు ఇబ్బంది పడ్డారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయని 6 నెలల ముందే అన్ని ఏర్పాట్లు చేసుకుని ఉండాల్సిందని కోర్టు తెలిపింది. వర్చువల్ క్యూ స్లాట్ల సంఖ్యను ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించింది. వీటికి శుక్రవారంలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది కేరళ హైకోర్టు.